హలో గైస్, ఇప్పుడైతే మనము నాంపల్లి స్టేషన్లో ఉన్నాం. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మనము ట్రైన్ బ్లాగ్ అనమాట. అండ్ వెనకాల సౌండ్స్ కూడా వస్తున్నాయి ఎక్కువ, అండ్ నాయిస్ కూడా ఎక్కువ ఉంది. సో ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నా కూడా అందరు విచిత్రంగా చూస్తున్నారు. అండ్ మనం ఇప్పుడైతే మనం స్టేషన్లో నాంపల్లి దగ్గర ఉన్నాము. అండ్ ఈరోజు ట్రైన్ బ్లాగ్లో మనకి చాలా ఎక్సైట్మెంట్ వెళ్తున్నాం ఢిల్లీకి. అండ్ ఈరోజు బ్లాగ్లో మనం హైదరాబాద్ టు ఢిల్లీ బ్లాగ్ చేయబోతున్నాం కాబట్టి అండ్ చూద్దాం ఎలా ఉంటుంది బ్లాగ్. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట, ఐ మీన్ ట్రైన్లో ఇలా వెళ్తూ బ్లాగ్ చేయడము. యాక్చువల్లీ ఇది ట్రైన్ కాదు, డీజిల్ ఇంజన్. ఇది మనం స్టార్టింగ్లో చిన్నప్పుడు ఈ ట్రైన్లో మనం లైక్ ఈ ఇంజన్ ఎక్కువ మనకి చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు కూడా ఫేవరెటే మనకి. అండ్ మీలో ఎంతమందికి ఇది ఇష్టం అని చెప్పండి, నార్మల్గా కమెంట్ చేయండి కింద ఎలా ఉందో. దీని సౌండ్ చూసి ఎలా ఉంటుందో, ఈ సౌండ్ చాలా బాగుంటుంది. ఇలా ఎలా ఉంటుంది అంటే చిక్ 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 సౌండ్ వస్తుంటుంది. ముఖం చూపమంటే ముఖం చూపించట్లేదు మావాడు, సిగ్గు అనమాట, సిగ్గు. సో ట్రైన్ అయితే కదిలింది నాంపల్లి నుంచి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ బయలుదేరంగానే ఏం చేశాను, నాకు కొంచెం నిద్ర వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నాను. లేద్దామనుకున్నా కాజీపేట రాగానే, కాజీపేట రాలేదు. కాజీపేట వచ్చేసింది, రామగుండం వచ్చేసింది. ఆల్మోస్ట్ 3-4 స్టేషన్స్ మిస్ అయిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ నాగ్పూర్. సో ట్రైన్ ఇప్పుడు డిలే ఏం నడవట్లేదు, ఒక 4 minutes డిలే ఉందంతే. సో టైంకి వెళ్తున్నాము. అండ్ నిద్రపోయాను చాలాసేపు. అండ్ చూద్దాం, మరి పక్కనే ట్రైన్ వెళ్తుంది కనిపిస్తుంది అనుకుంటా. వెళ్ళిపోయింది. అండ్ నాగ్పూర్ రాగానే సో మళ్ళీ చూద్దాం ఎంతసేపు వెళ్తామో నాగ్పూర్కి. సో నాగ్పూర్లో ఆల్మోస్ట్ ఒక 10 minutes స్టాప్ అనుకుంటా, 10-15 minutes స్టాప్ అనుకుంటా. మధ్యలో ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఫ్రూట్స్ తీసుకొని ఇంకా మళ్ళీ ప్రైమ్ కానీ హాక్స్టర్ కానీ చూసుకొని ఇంకా నైట్ అవ్వగానే పడుకుందామని, అది నాది ప్లాన్ అయితే. సో ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నానంటే మమ్మీ పడుకుంది, ఎదురు కూడా పడుకున్నారు. సో అందుకే నేను ఇలా కవర్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎంతైనా కానీ విండో సీట్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎక్కే వేరప్ప కదా. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ కొంచెం నేను మెల్లగా మాట్లాడుతున్నాను. అండ్ ఎక్కువ మీకు ఈ ట్రైన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, సో ఏమనుకోకండి. ఇంకేంటంటే చిన్నప్పటి నుంచి అని కాదు, ఇప్పటి నుంచి కూడా అంతే. విండో సీట్ అంటే టైంపాస్ భలే అవుద్ది కదా విండో సీట్ దగ్గర. ఈ వ్యూస్ చూసుకుంటూ, సీనియర్ వ్యూస్ చూసుకుంటూ అలా గడిపేస్తాం. కానీ ఆ ఫీల్ వేరు. ఇక్కడ చూడొచ్చు, ఒక్కరిని కూర్చొని ఇట్లా చూడడం బాగుంటుంది. అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ గైస్ నాగ్పూర్ వచ్చేసింది. సో దిగేసి ఇవన్నీ తీసుకున్నాము. సో ట్రైన్ అయితే డిలే ఏం లేదు, టైంకి దింపేస్తుంది. నాగ్పూర్లో ఉన్నాను ప్రజెంట్. సో ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఇంకా జ్యూస్ కావాలంటే మమ్మీ డాడీ డబ్బులు తీసుకుని వచ్చాను. ఇక్కడ స్టాప్ వచ్చి 10 minutes. చూద్దాం ఎంతసేపు ఉంటుంది ట్రైన్. అండ్ ఇంకోటి ఏంటంటే మమ్మీ భయపడుతుంది, కింది దిగాం కదా అలా టైం పాస్ చేసుకుంటున్నామని. వెనకాల మమ్మీ ఉంది, ఆ టెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ భోపాల్ జంక్షన్, అది 7:45కి ఉంది. 7:45 8:40 ఉంది. సో మధ్యలో ఇక్కడ ఆపది ట్రైన్, సీదా భోపాల్కి వెళ్ళిపోతుంది. అండ్ మధ్యలో నెట్వర్క్ కూడా ఉండదు నాకు తెలిసి, మేబీ నెట్వర్క్ ఉండకపోవచ్చు. అండ్ అంతే, టైంపాస్ చేస్తున్నాం అంతే నేనైతే. సో ఆఫ్టర్ నాగ్పూర్ తర్వాత భోపాల్కి దిగాం ఇప్పుడే. సో ట్రైన్ వచ్చేసరికి డిలే నడుస్తుంది 20 minutes. అండ్ మార్నింగ్ కల్లా నాకు తెలిసి ఒక 1/2 hour డిలే అవ్వచ్చు ఢిల్లీకి. అండ్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంటుంది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసరికి 10 minutes. మేము మాకు నైట్ కదా, నైట్ ఏమైనా జ్యూస్ తీసుకుందామని దిగాం కిందికి.
సో యాక్చువల్ మమ్మీ మళ్ళీ టెన్షన్ పడుతుంది. సో త్వరగా తీసుకొని త్వరగా లోపలికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కడ స్టాప్ ఆపుతారు, బట్ నేను నిద్రపోతున్నాను. సో మార్నింగ్ కలుసుకుందాము. మార్నింగ్ మేబీ ఆగ్రాకి ముందు లేస్తాను. ఓకే మరి, సో మార్నింగ్ కలుద్దాం. సో ఇప్పుడైతే ఆగ్రా రంగాన్ని లేస్తాను కదా, అసలు ఇవ్వలేదు. సీదా ఢిల్లీ రంగానే హడావుడిలో బ్యాగ్ తీసుకొని ఇలా క్యాబ్ తీసుకొని బయటకు వచ్చాము. సో ఇప్పుడైతే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. నేను ఇందాక చూసిన వీడియోలో. అండ్ ఇప్పుడైతే మేము డెహ్రాదూన్కి బై కార్ వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 3-4 వెళ్ళిపోవచ్చు. వెనకాల మా తమ్ముడు ఎగిరిస్తున్నాడు, పట్టించుకోకండి. అండ్ 3 to 4 వెళ్ళిపోతాము. మధ్యలో బ్రేక్ తీసుకుంటాము, లంచ్ తీసుకొని. సో ఇప్పుడైతే బ్రేక్ తీసుకున్నాము. ఇంకా జస్ట్ ఇంకా డెహ్రాదూన్కి 60 kilometers ఉంది. ఈ సిటీ తెలియదు, కానీ మళ్ళీ సిఎన్జి అయిపోతే వేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఇటు పక్క వాష్రూమ్ వైపు వస్తే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. అంటే మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్ కాదు, మా మమ్మీ చూసి బాగుందని చెప్పింది. అటు పక్క ఎలా అంటే తోటలా ఉందన్నమాట. సో ఇంకా అలా ఇంకా కార్లో కూర్చొని నేను ముందు కూర్చున్నాను, ఇంకా అలా చెల్లి తమ్ముడు అలానే మమ్మీ కూర్చున్నారు. సో నాకు అలా టైంపాస్ కాకపోతే అలా ఇలా వీడియో తీస్తున్నాను. సో అలానే ఇంకా అలా టైంపాస్ చేస్తూ ఇంకా డెహ్రాదూన్కి ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం. మన నుంచి ఇంకా 15-20 kilometers. అండ్ ఇలా పక్క సైడ్కి కూడా చాలా బాగుంది వ్యూ కూడా చూడడానికి. అండ్ ఒకటే వే అనమాట, ఎక్కడ ఆగకుండా. అండ్ నిన్నంతా ట్రావెల్ చేసి అలసిపోయాం కాబట్టి నేను రాగానే ఏవైతే వస్తువులను తీసేసుకొని అవన్నీ ఏదైతే కావాల్సిన సామాన్ తీసుకొని ఇక్కడ రెంట్కి తీసుకున్నాము. అండ్ నేను ఎలా హైదరాబాద్ డెహ్రాదూన్ వచ్చానంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చాను, తెలంగాణ ఎక్స్ప్రెస్ నుంచి. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి క్యాబ్ తీసుకున్నాము, ఇంటర్సిటీ క్యాబ్. సో మాకు 4,000 నుంచి 5,000 అయిపోయింది. సో దాని తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసి పడుకున్నాము. అండ్ గైస్ అంతే. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే మీకు డే బై డే వస్తూనే ఉంటాయి వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.